जी दंडवत प्रणाम। राजी। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे माता जी कृष्ण। धन्यवाद माता जी। हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण माता जी कृष्ण माता दंडवत जी प्रणाम। धन्यवाद प्रणाम। हरे कृष्णा। प्रणाम। हरे हरे कृष्ण कृष्णा माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। पतित पावन जगत गुरु श्रीला प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఏ శ్లోకంలో ఉన్నాం ఇప్పుడు? 29 మాతాజీ. 29. నిన్నటి 31. 31 మాతాజీ. 30 31 అయిపోయి మాతాజీ. 32 29, 30, 31 అయిపోయాయి మాతాజీ నిన్న. 32 నుంచి స్టార్ట్ చేయాలి కదా? అవును. 29, 30, 31 అయింది. అది ఒకసారి మళ్ళీ చెప్తే బాగుంటది మాతాజీ. ప్రభుజీకి నిన్న టైం లేకపోయింది కొంచెం. అవునా? ఓకే ఓకే ఆ, సరే, మనం కొన్ని కొన్ని గుర్తు చేసుకున్నాం, కొన్ని టాపిక్స్ అండ్ రివైజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. అయితే మనకి భక్తి యోగా ఇంకా కర్మయోగ డిఫరెన్స్ ఏంటి అని మనం చెప్పుకున్నాం. అంటే స్లైట్ గా చెప్పుకున్నాం కదా భక్తి యోగా అంటే ఇలా ఉంటుందని. అంటే భక్తి యోగా మనకి మిడిల్ ఆఫ్ ది పోర్షన్ లో వస్తుంది, 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు. కానీ మనం కొంచెం బ్రీఫ్ గా చెప్పుకున్నాం కదా భక్తి యోగాకి కర్మయోగాకి డిఫరెన్స్ ఏంటి అనేది. ఎవరైనా చెప్పగలరా? భక్తి యోగా ఆధ్యాత్మికంగా దేవుడి కోసం చేసేది. కర్మయోగ ఆ, ఆ, మన చింతనల కోసము మన దీనికోసం వివేక చేసేది. నిర్వర్తించడం మాతాజీ నిర్వర్తించే కర్మయోగం. భక్తి యోగం అంటే భగవంతుడి గురించి కర్మలు చేస్తే ఫలితం ఆశించకుండా చేయడం.
అయితే మనకి కర్మయోగం అంటే ఏంటంటే మన స్వభావం ప్రకారం మనకు నచ్చిన పని మనకు అలవాటైన విధానంగా చేయడం, ఇంకా ఫలితాన్ని కృష్ణుడికి అర్పించడం అన్నమాట. అంటే పని అయిపోయిన తర్వాత మనం కృష్ణుడికి అర్పిస్తాం అన్నమాట. అంటే కానీ పని చేసే ముందు మనం కృష్ణుడిని తలుచుకోం అన్నమాట. భక్తి యోగా అంటే ఏంటంటే పని ప్రారంభించే ముందే మన ఆలోచన కృష్ణుడి మీద ఉంటుంది. ఈ పని కృష్ణుడిని ప్లీజ్ చేస్తుందా లేదా, సంతోషపెడుతుందా లేదా, ఆయనకి సేవగా ఉంటుందా లేదా అనేది ఆలోచిస్తాం అనమాట. అంటే ఆ పని ఇష్టమైనా ఇష్టం లేకపోయినా భగవంతుడికి నచ్చినట్టు చేస్తాం అనమాట. భగవంతుడికి ఇష్టమైన పని అయితే మనం చేస్తాం అనమాట. అంటే ప్రారంభం నుంచే మనకి కృష్ణుడి గురించి ఆలోచిస్తాము, ఆయన సేవ గురించి ఆలోచిస్తాము, ఇంకా ఫలితాన్ని కూడా ఆయనకి సమర్పిస్తాం అనమాట. ఆ డిఫరెన్స్ అదనమాట. కర్మయోగా కూడా ఫలితాన్ని సమర్పిస్తాము, కానీ ముందు నుంచే కృష్ణుడి గురించి ఆలోచించం అనమాట. మనకి నచ్చిన పని చేసుకుంటాము, మనం ఫలితాన్ని ఆయనకే సమర్పిస్తాం, అది కర్మయోగ. కానీ భక్తి యోగాలో మనం ముందు నుంచే కృష్ణుడిని ఆ, తలుచుకుంటాం అనమాట. ప్రతి అంటే పని ప్రారంభించే ముందే మనం కృష్ణుడిని తలుచుకుంటాము, ఆయన గురించే ఆలోచిస్తాము, ఆయన చెప్పిన విధంగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము, ఆయన గురించే ఆ, ఫలితాన్ని కూడా ఆయనకి సమర్పిస్తాం అనమాట. ఈ మూడు జరుగుతూ ఉంటాయి. అయితే మనకి ప్రహ్లాద్ మహారాజు కొన్ని చెప్పారు కదా మనకి భక్తిలో ఏమేమి ఉండాలని చెప్పారు. నవవిధ భక్తి చెప్పారు కదా, ఉమ్. గుర్తున్నాయా ఉమ్. ఎవరికైనా? మాతాజీ స్మరణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు వందనం, స్మరణం, పాదసేవనం. సేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. మాతాజీ హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ, చక్కగా ధన్యవాదాలు. చెప్పారు. అయితే మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఈ భక్తి యోగా అంటే ఇవన్నీ చేయడమే భక్తి యోగా అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ చేయడం వల్ల అంటే ఏంటి, మన శ్రవణం ఇంకా కీర్తనం, భగవంతుడి గురించి శ్రవణం అంటే ఏంటంటే ఆయన పవిత్ర నామం, రూపం, గుణాలు, లీలల గురించి మనం వినడం అన్నమాట. కీర్తనం అంటే చాంటింగ్ చేయడం, ఆయన గురించి మనం హరికథ చెప్పడం, అంటే ఇప్పుడు భగవద్గీత భాగవతం ఎవరికైనా చెప్పడం, ఆయన లీలల గురించి చెప్పడం, అవన్నీ అన్నమాట. ఇంకా ఇంకా గుర్తుంచుకోవడం, స్మరణం అంటే మనం భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం, ఆయన పాదాలని సేవించడం, ఇవన్నీ నవవిధ భక్తి కింద వస్తాయి అన్నమాట. ఈ 9 విధాల ఆ, మార్గాల్ని మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. అంటే కృష్ణ గురించి తెలిస్తేనే కదా ఇవన్నీ చేస్తాం, తెలియకుండా చేస్తామా? లేదు మాతాజీ. సో ఆయన గురించిన నాలెడ్జ్ అయితే ఉండాలి కదా మనకి. అవును మాతాజీ, భగవద్గీతలోకి వచ్చాక మాత్రం కొంచెం నాలెడ్జ్ వచ్చింది మాతాజీ, కొంచెం ఎక్కువ రాలేదు. హరే కృష్ణ. ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటేనే మనం చేయగలం అనమాట. అందుకని ఆ నాలెడ్జ్ కూడా మనకు అవసరము. అయితే మనకి 3.30 నుంచి రివిజన్ అడుగుతున్నారు కదా, 3.30 నుంచి ఒకసారి చూద్దాము. నేను ఒకసారి స్క్రీన్ షేర్, భగవద్గీత ఉంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. 3.30లో ఏం చెప్పారంటే, మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసః నిర్మమో భూత్వ యుధ్యస్వ విగత జ్వరః అన్నారు. అంటే వర్కింగ్ వితౌట్ రియాక్షన్స్, మనం పని చేయాలి, వాటి ఫలితాలు మనకి అంటే వాటికి సంబంధించిన రియాక్షన్ మనకి అంటుకోకూడదంటే, కర్మ బంధనాల్లో చిక్కుకోకూడదంటే ఎలా చేయాలని చెప్పారంటే కృష్ణ కోసమే పని చేయమని చెప్పారనమాట. అంటే ఆయన గురించిన నాలెడ్జ్ తో చేయాలి. ఆయన గురించిన నాలెడ్జ్ రావడం అంటే మనం ఆయన మీద ఆధారపడుతున్నట్టు మనకు తెలిసిపోతుంది కదా. సో ఆలోచనతో చేయమంటున్నారు. ఇంకా ఏదైతే ఉండకూడదు, 3 విషయాలు ఉండకూడదు అని చెప్తారనమాట. 3 విషయాలు ఏంటంటే సెల్ఫిష్నెస్ ఉండకూడదు, పొసెసివ్నెస్ ఉండకూడదు, ఇంకా లేజినెస్ ఉండకూడదు అనమాట. అంటే ఏం చెప్పారంటే విగత జ్వరః అన్నారు. విగత జ్వరః అంటే లేజినెస్ అన్నమాట. లేజినెస్ అంటే మనం ఏ పని చేయకుండా, అంటే తమో గుణంలో ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే లేజినెస్ అంటే తమో గుణమే కదా, అవునా? అవును మాతాజీ, సినిమా. అవును మాతాజీ. ఇంకా ఇంకా నిర్మమో, నిరాశిర్ నిర్మమో అని చెప్తున్నారు. నిర్మమో అంటే మనం ఏది చేసినా మనం ఇది నేనే చేశాను, ఈ ఫలితం నేనే అనుభవించాలి అనే పొసెసివ్నెస్ ఉంటది కదా, అది ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే అది రజోగుణానికి సంబంధించింది అనమాట. ఇంకా సెల్ఫిష్నెస్ అంటే సెల్ఫిష్నెస్, ఈ ఈ నాది పొసెసివ్నెస్ రెండు రజోగుణానికి సంబంధించినవి. కానీ సన్యస్య అంటే మనం ఏవైతే ఫలితాలని ఆశించకుండా ఆ, వాటిని వదిలేస్తామో
వాటిని సన్యస్య అంటారు, అంటే సత్వగుణంలో ఉన్నట్టు. అంటే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే 3 గుణాల గురించి చెప్తున్నారు అనమాట. ఇవన్నీ లేకుండా వర్క్ చేయమంటున్నారు. అంటే సత్వగుణంలో కూడా నుంచి సత్వగుణంలో పని చేయొద్దని కాదు, అక్కడ వరకు రావాలి, కానీ అక్కడ నుంచి నిర్గుణాకి వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. అంటే ఆధ్యాత్మ చేతస అని చెప్తున్నారు, అంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ తో, ఆధ్యాత్మ చేతనంతో చేయమంటున్నారు అనమాట. ఆధ్యాత్మికమైన చేతనంతో పని చేసి ఆ రిజల్ట్స్ ని కృష్ణుడికి ఆఫర్ చేయమని చెప్తున్నారు. అది నిర్గుణం అన్నమాట. అంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉండేది నిర్గుణం అన్నమాట. సో మనం ముందు త్రిగుణాల నుంచి బయటికి రావాలి. అంటే ముందు త్రిగుణాల నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ సత్వగుణానికి రావాలన్నమాట. అంటే ఒకేసారి జంప్ చేయలేం కాబట్టి ముందు మనం కర్మయోగా చేయాలి. కర్మయోగా నుంచి భక్తి యోగాకి మెల్లమెల్లగా మనం భగవంతుడి స్క్రిప్చర్స్ చదువుకోవడం కానీ, చాంటింగ్ చేసుకోవడం కానీ, సేవ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా భక్తి యోగా మార్గంలోకి వచ్చేస్తాం అనమాట. సో ఈ శ్లోకంలో కర్మలు ఎలా చేయమంటున్నారంటే సెల్ఫిష్నెస్ లేకుండా, పొసెసివ్నెస్ లేకుండా, లేజినెస్ లేకుండా చేయమని చెప్తున్నారు అనమాట. అంటే విగత జ్వర, నిర్మమో సన్యస్య, ఇవన్నీ లేకుండా ఆధ్యాత్మ చేతస, దీని స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో చేయమని చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, అలా చేయడం వల్ల బాండేజ్ భక్తి అనేది మార్గం. ఉండదన్నమాట. అంటే కర్మబంధనం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఆధ్యాత్మ చేత సహా ఆధ్యాత్మ చేతనంతో చేయడం వల్ల మనకి కర్మబంధనం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ చేయాలంటే మనకి ఈ కృష్ణుడి గురించి తెలియాలా, ఆయన గొప్పతనం గురించి తెలియాలా? తెలియాలి తెలియాలి మాతాజీ. మాతాజీ. లేకపోతే మనం ఏమనుకుంటాం, తెలియకపోతే మనం నేనేంటి వర్క్ ఇంత కష్టపడి పని చేయడం, ఆయనకి రిజల్ట్స్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటాం లేదా? లాజికే కదా. అనుకుంటాం అవును మాతాజీ. మాతాజీ. లేకపోతే నేను చేసే ముందు చేసిన తర్వాత కృష్ణుడిని తలుచుకోవాలంట, ఈ యాక్టివిటీస్ అన్ని ఆయనకి సమర్పించాలంట అని. ఎందుకు సమర్పించాలి అంటే ఆయన గురించి తెలియకపోతే మనకి ఎవరైనా కొత్తగా వస్తున్నారు అనుకోండి కృష్ణ కాన్షియస్నెస్ లోకి, మనం సడన్ గా ఇది చెప్పామంటే వాళ్ళకి అనిపిస్తుందా, ఇదేంటి నేను పని చేయడం ఏంటి, ఆయనకి రిజల్ట్ సమర్పించడం ఏంటి అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది అనిపిస్తుంది. మాతాజీ. కృష్ణుడి గురించి అన్ని తెలిస్తేనే మనకు అవన్నీ అర్థం అవుతాయి మాతాజీ. అందుకనే మనకి గొప్పతనం తెలిస్తేనే మనం ఆ కర్మ ఫలితాలన్నీ భగవంతుడికి అర్పించగలం మాతాజీ. అవును, అవును, అందుకనే మనం భగవంతుడి గురించి జ్ఞానం అనేది ఉండాలన్నమాట. మీకు గుర్తుందా, మనం ఒకసారి సంబంధ అభిధేయ ప్రయోజనాన్ని మాట్లాడుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? గుర్తులేదా? సో సంబంధ జ్ఞానం అనేది ఉండాలన్నమాట. అంటే మనకి భగవంతుడికి ఏంటి రిలేషన్, మన మన మనము ఆత్మ, ఆయన పరమాత్మ, ఈ రిలేషన్షిప్ ఏంటి, అసలు మనకి భగవంతుడికి ఉన్న సంబంధ జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడం వల్లే మనం దాన్ని రివైవ్ చేసుకోవడానికి మనం ఈ భక్తి మార్గం అనేది ఆచరిస్తాం అనమాట. అంటే అభిధేయ చేస్తాం. అభిధేయ చేయడం అంటే ఏంటంటే భక్తి మార్గాన్ని ఆచరించడం అనమాట. అంటే శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి ప్రాసెస్ ఆఫ్ భక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరిస్తాం అనమాట. అది అభిధేయ అనమాట. అది చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, ప్రయోజనం వస్తుంది. ప్రయోజనం ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవంతుడి ప్రేమ అన్నమాట, కృష్ణ ప్రేమ అనేది పొందుతాం అనమాట. సో సంబంధ జ్ఞానం ఉంటేనే మనం అభిధేయ చేయగలము. అభిధేయ చేయడం వల్ల ప్రయోజనం వస్తుంది అనమాట. ప్రయోజనం అంటే కృష్ణ ప్రేమ అనేది పొందగలుగుతాం అనమాట. సో అయితే మనం అభిధేయాలో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాంటింగ్, భగవంతుని సర్వీస్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనకి భగవంతుని గురించిన ఆయన సంబంధం, ఆ సంబంధ జ్ఞానం ఉంది కాబట్టి చేయగలం. లేని వాళ్ళు చేస్తారా? చేయలేం మాతాజీ. చేయలేరు కదా. అందుకని మనకి భగవంతుని గురించే జ్ఞానం అయితే ఉండాలన్నమాట. ఆ జ్ఞానం ఉంటేనే మనం ఆయనకి మనకున్న బంధాన్ని అర్థం చేసుకోగలుగుతాము. ఈ రిలేషన్షిప్ అనేది టెంపరీ కాదనమాట, పర్మనెంట్ రిలేషన్షిప్, ఎటర్నల్ రిలేషన్షిప్ అంటారు అనమాట. ఆధ్యాత్మికమైన సంబంధం అనమాట మనకి భగవంతుడికి ఉన్నది. సో దాన్ని మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకోవడం వల్ల భక్తి మార్గాన్ని అనుసరించగలుగుతాము. భక్తి మార్గాన్ని అనుసరించడం వల్ల మనం కృష్ణ ప్రేమ అనేది పొందుదాం అనమాట. సో ఈ 3 గుర్తుంచుకోండి, సంబంధ అభిధేయ ప్రయోజన అనేవి ఈ 3 గుర్తుంచుకోండి. దానివల్ల మనకి ఆ, మొత్తం ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాము, దానివల్ల ఏంటి లాభము, మనకు ఉన్న జ్ఞానం ఎలా ఎందుకు ఉండాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే మనకి ప్రభుపాద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అయితే క్యాషియర్ ఉంటారు కదా, బ్యాంక్ లో క్యాషియర్స్ చూసే ఉంటారు మీరు. ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్ళడం చాలా తగ్గిపోయింది, కానీ ఇంతకుముందు బ్యాంక్ లో మనం డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకునే వాళ్ళం కదా, క్యాషియర్ దగ్గరికి వెళ్ళి. ఎస్ అవునా? అవును మాతాజీ.
సో క్యాషియర్ ఏం చేస్తుంటాడు, కౌంట్ చేస్తూ ఉంటాడు అనమాట, క్యాష్ కౌంట్ చేస్తాడు. మనం విత్డ్రా చేసుకునేటప్పుడు మన account లో మనీ ఉన్నాయో లేదో చెక్ చేసి మనం ఎంత విత్డ్రా చేసుకుంటాం. సో రోజు ఆయన పని ఏంటంటే డబ్బులు లెక్క పెట్టడం అనమాట. సో లెక్క పెడితే ఒక్కొక్క రోజు వేలల్లో లెక్క పెడతారు, ఒక్కొక్క రోజు 10 లక్షలు 20 లక్షలు కూడా లెక్క పెడుతూ ఉంటారు కదా. సో ఆయన నేను ఇదంతా నేనే లెక్క పెట్టాను, ఈ డబ్బులన్నీ నావే అంటే కుదురుతుందా? కుదరదు మాతాజీ. బ్యాంక్ ఒప్పుకోదు కదా. సో ఒప్పుకోదు. మనం చేసే పని కూడా అలానే ఉంటది అనమాట. అయితే మన భగవంతుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే పంచభూతాలన్నీ భగవంతుడే ఇస్తారు మనకి. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఈ పంచభూతాలు మనకి ఇచ్చేది భగవంతుడేనా? మనం ఏదైనా పని చేయాలన్న నాలెడ్జ్ భగవంతుడే ఇస్తాడు, ఆ సామర్థ్యం భగవంతుడే ఇస్తాడు, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ భగవంతుడే ఇస్తారు. అయినా సరే మనం ఏమనుకుంటామంటే లేదు లేదు ఇదంతా నేనే చేశాను, ఇదంతా నేనే ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఎలా అయితే మనకి క్యాషియర్ ఈ డబ్బులన్నీ నేనే లెక్క పెట్టాను కాబట్టి ఇవన్నీ నావే అంటే ఎలా ఉంటుందో మనం చేసే పనులు కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే మనకి ఆ నాలెడ్జ్ లేకపోతే మనం అలానే అనుకుంటాం అనమాట. లేకపోతే మనం ఈ భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము. మనం ఏది చేసినా మనకి భగవంతుడు ఆ, మీద ఆధారపడడం వల్ల మనం ఆ ఇంగ్రీడియంట్స్ రావడం వల్ల ఆ, అంటే మనకి ఇప్పుడు భౌతికమైన దేహము ఇంకా సూక్ష్మమైన దేహం అనేది రెండు ఉంటాయి కదా. అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఉంటాయి. ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఇచ్చేది కూడా భగవంతుడే కదా. అంటే ఇప్పుడు మనం ఏదన్నా వంట చేయాలన్నా మనం ఆ, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి పదార్థాలు తెచ్చుకుంటే ఆ పదార్థాలన్నీ నేచర్ ద్వారా వస్తాయి, ప్రకృతి ద్వారా వస్తాయి. ప్రకృతి ఎవరు క్రియేట్ చేశారు? శ్రీకృష్ణుడు భగవంతుడు. మాతాజీ, కృష్ణ కృష్ణ. భగవాన్. కృష్ణ క్రియేట్ చేశారు. సో మనకి ఈ మైండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎవరిచ్చారు? అది సూక్ష్మ శరీరాన్ని భగవంతుడు. ఎవరిచ్చారు? భగవంతుడు కృష్ణుడే ఇచ్చారు. మాతాజీ, భగవంతుడు. సూక్ష్మ శరీరం స్థూల శరీరం అన్ని. అవును. అంటే మనం ఇంటెలిజెన్స్ వాడతాము, ఇంకా మనకి ఆ, స్థూల శరీరం కూడా వాడతాం, చేతులు కాళ్ళు. అంటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కాళ్ళు వాడతాము, వంట చేయడానికి చేతులు వాడతాము. కానీ ఇంకా ఇంటెలిజెన్స్ వాడి మనం వంట అనేది చేస్తాం అన్నమాట. చేసినప్పుడు మనకి ఆ వంటలో రుచి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు. కృష్ణుడు తెలుస్తుంది మాట. అది కూడా దేవుడిదే మాతాజీ. అది కూడా అలా భగవంతుడు కూడా ఇచ్చిందే. భగవంతుడు అంటే ఇచ్చిందే. రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్యోహ్ అన్నారు కదా. అంటే సూర్యుడిని చంద్రుణ్ణి కూడా భగవంతుడే క్రియేట్ చేశారు. ఆ అంటే వాటర్ లో ఉన్న టేస్ట్ కూడా నేనే అని చెప్తారనమాట. ఆ టేస్ట్ ఇచ్చేది కూడా నేనే. అంటే ఇప్పుడు మూన్ షైన్ వల్ల మూన్ లైట్ వల్ల వెజిటబుల్స్ లో టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ మూన్ ఇచ్చిందే కృష్ణుడు అనమాట. సో టేస్ట్ అనేది కూడా కృష్ణుడి ద్వారానే వస్తుంది మనకి. సో ప్రతిదీ మనం తెలుసుకుంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ అన్నమాట. సో అలా అన్ని ఆయన దగ్గర నుంచి తెచ్చుకొని మనం ఏం చేస్తాము, మనం జనరల్ గా ఇదంతా నేనే చేశాను, డూయర్షిప్ మెంటాలిటీ ఉంటుంది కదా అందరికి. నేనే ఉంటుంది ఎంజాయ్ మాతాజీ. చేయాలనుకుంటాం కదా. సో అలా ఉంటుంది అందుకని మనకి మాతాజీ. అలా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇదేంటి నాకు ఇంకే భావం ఉండకూడదా, ఎమోషన్స్ ఉండకూడదా, నేను ఎవరి కోసమో యంత్రంలా పనిచేస్తున్నానా అని అనుకోకూడదు. అందుకని మనం కృష్ణుడికి మనకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, మనం భక్తి అంటే ఏంటి తెలుసుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏంటనేది తెలుసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్ గా ఆలోచిస్తాం, కరెక్ట్ గా పని చేయగలుగుతాం అనమాట. భక్తి మార్గంలో కూడా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడు ఇలా చెప్తారనమాట. ఆధ్యాత్మ చేతస అని ఎందుకన్నారంటే ఆధ్యాత్మిక భావంతో పని చేయడం వల్ల మనకి ఆ నాలెడ్జ్ ఉండడం వల్లే మనం స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో పనిచేస్తాము. అలా చేయడం వల్ల మనకి ఆ, ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. అయితే అది చేయాలంటే మనకి భగవంతుడి మీద మీద విశ్వాసం అనేది ఉండాలి కదా. ఉండాలా అవసరం లేదా? ఉండాలి ఉండాలి విశ్వాస మాతాజీ. విశ్వాసం కూడా మనకి ఆయన గురించి తెలుసుకోవడం వల్లే వస్తది. అవునా కదా. అవును అవును మాతాజీ. మాతాజీ అవును. సో అయితే మనం ఇప్పుడు నారదముని ఆ, ఒక స్టోరీ ఉంటుంది కదా, మీ అందరికీ ఒకసారి చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తాను. అయితే ఒక చెప్పులు కుట్టుకునే అతను ఒక బ్రాహ్మణుడు ఉంటారనమాట. సో అయితే నారదముని భూమి మీదకి పర్యటనకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కలుస్తారు. కలిసినప్పుడు బ్రాహ్మణుడు కూడా అడుగుతాడు, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను వైకుంఠానికి వెళ్తున్నా అని చెప్తారనమాట నారదముని. అలా చెప్పినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం అడుగుతాడంటే, అయితే నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో ఆ, కనుక్కొని చెప్పండి భగవంతుణ్ణి అని అడుగుతారనమాట. ఈ చెప్పులు కుట్టుకునే అతను కూడా అదే అడుగుతాడు. సో వాళ్ళిద్దరిని కలుస్తారనమాట వెళ్ళే దారిలో, వైకుంఠానికి వెళ్ళే దారిలో. సో వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఇక విష్ణుమూర్తి అడుగుతారనమాట, సో భూమి మీద ఇంక ఏం జరుగుతుంది ఏంటి, ఎవరిని కలిసి వస్తున్నావు నువ్వు
అని అడుగుతారు. అడిగితే నేను ఇలా ఇద్దరిని చెప్పులు కుట్టుకునే అతన్ని బ్రాహ్మణుడిని కలిశాను, వాళ్ళు ఆ, మిమ్మల్ని అడిగారు, వాళ్ళకి ఎప్పుడు మోక్షం అనేది లభిస్తుందో అడిగి కనుక్కొని చెప్పమన్నారు అని చెప్తారనమాట. అయితే భగవంతుడు చెప్తారు, అయితే నేను సూది మొనలో నుంచి ఏనుగుని దూరుస్తున్నానని చెప్పండి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇదే అని చెప్పండి అని అంటారనమాట. అయితే స- అయితే నారదముని ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఏంటి ఇలా చెప్తున్నారు, సరే భగవంతుడు చెప్పారు కదా ఇంకా ఆ, దాన్ని పాటించాలి అనేసి కింద మళ్ళా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణుణ్ణి కలుస్తారనమాట. మొదట కలిసినప్పుడు అడుగుతారనమాట, మీరు భగవంతుడిని కలిసారా, నేను చెప్పింది చెప్పారా అని అడుగుతాడు అనమాట బ్రాహ్మణుడు. అయితే చెప్పాను, కానీ మీ భగవంతుడు ఇది చెప్పమన్నారు, భగవంతుడు చాలా బిజీగా ఉన్నారంట, ఆయన సూది మొనలో నుంచి ఏనుగుని దూరుస్తున్నారంట అని చెప్తారనమాట. అయితే బ్రాహ్మణుడు అంటాడు, అదేంటి, అది ఎలా సాధ్యం అసలు, భగవంతుడు ఆ, ఇలాంటి అస్థిరమైన మాటలు ఎందుకు అంటారు, అసలు నువ్వు భగవంతుడి దూతమైన అసలు ఏం మాట్లాడుతున్నావు నారదా అని అడుగుతారు అనమాట. ఆయనకి చాలా నమ్మసక్యంగా అనిపించదు, నమ్మరు కూడా అన్నమాట. అయితే ఈ కాబ్లర్ దగ్గరికి వెళ్తారనమాట, చెప్పులు కుట్టుకునే అతని దగ్గరికి వెళ్ళి సేమ్ అదే విషయం చెప్తారనమాట నారదుడు. అయితే కాబ్లర్ ఈయన ఏం చేస్తాడు, చాలా ఆనందపడిపోతాడు అనమాట. చాలా ఆనందపడి భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు, ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు, ఆయన చాలా గొప్ప భగవంతుడు కాబట్టి ఆయన చాలా గొప్పవారు అని ఆయన కీర్తిస్తూ ఉంటాడు అనమాట. అయితే నారదుడు చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యపోయి, నువ్వు నిజంగా నమ్ముతున్నావా, సూది మొనలో నుంచి ఏనుగుని దూర్చడం ఏంటి, అసలు నీకు నిజంగా నమ్మకం ఉందా అని అడుగుతాడు అనమాట. సో అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, సో నారద, భగవంతుడు ఇంత చిన్న ఆ, విత్తనం నుంచి ఇంత పెద్ద, అంటే ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నగా ఉంటుంది, అంత పెద్ద మర్రి వృక్షం అనేది వస్తుంది, ఆ చిన్న విత్తనంలో అంత మర్రి వృక్షాన్ని దాచిపెట్టి అంత పెద్ద వృక్షాన్ని తయారు చేసినప్పుడు ఆయన సూదిమోనలో నుంచి ఏనుగును ఎక్కించడం ఏమంట పెద్ద విషయం, ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన అంత గొప్పవారు, అది ఇదని ఆయన చాలా గ్లోరిఫై చేస్తారనమాట. సో ఈ కథ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి అతనికి ఆ తర్కం అనేది అర్థమైందనమాట. సో బ్రాహ్మణుడికి జ్ఞానం ఉంది కానీ విశ్వాసం లేదనమాట. సో అంటే భక్తి లేదనమాట. సో ఈ ఈ ఈ చెప్పులు కుట్టుకునే అతనికి భక్తి ఉంది, అందుకనే ఆ భక్తి వల్ల ఆయనకి విశ్వాసం అనేది బాగా ఉందన్నమాట. బ్రాహ్మణుడికి జ్ఞానం ఉంది కానీ భక్తి లేకపోవడం వల్ల అతనిలో అహంకారం అనేది ఉంటుంది. సో అది భగవంతుడి గురించి చెప్పినా కూడా, భగవంతుడి భక్తులు చెప్పినా కూడా ఆయనకి నమ్మకం అనేది కుదరదు అనమాట. సో దీనివల్ల మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, అప్పుడే మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది అనమాట, ఫెయిత్ అనేది ఆ, మనకి పెరుగుతుందని మనం దీంట్లో నుంచి తెలుసుకోవచ్చు. ఆమ్, సో ఇంకా మనకి ఈ శ్లోకంలో మనం ఈ మూడు విషయాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 3.31లో ఏం చెప్పారో చూద్దాం. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే ఏమవుతుందనే చెప్తున్నారనమాట. అంటే ఏ ఏ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే అపి కర్మభిః అని చెప్తున్నారన్నమాట. అంటే భగవంతుని ఆజ్ఞలను అనుసరించి కర్మలు నిర్వహిస్తే శ్రద్ధతో, ఆయన అంటే శ్రద్ధతో అంటే ఫెయిత్ అనేది ఉండాలి, అసూయ అనేది ఉండకూడదని చెప్తున్నారన్నమాట. అంటే విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అసూయ ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళు రియాక్షన్స్ ఉండవని చెప్తున్నారు, కర్మ బంధనాల్లో ఇరుక్కోకుండా ఉంటారని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో మనకి ముందు శ్లోకంలో ఎలా పని చేయాలో చెప్పారు. ఎవరైతే నా ఆదేశాలని విశ్వాసంతో ఈర్ష్య లేకుండా అనుసరిస్తారో వారికి ఎటువంటి బంధనాలు ఉండవని చెప్తున్నారు అనమాట. అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకి, ఈర్ష్య లేని వాళ్ళకి భగవంతుడు చెప్పిన మార్గాన్ని అనుసరించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి అనుసరించినప్పుడు వాళ్ళకి కర్మబంధనాల నుంచి విముక్తి అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఆధ్యాత్మికం మార్గంలో జనరల్ గా ఇనీషియల్ గా మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడిని ఆజ్ఞలను అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని కరెక్ట్ గా పాటించలేమన్నమాట. ఇనీషియల్ గా ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదా. కానీ ఆయనలో ఆ, కానీ నిజమైన విశ్వాసం అనేది ఉంటే గనక, నిష్ఠతో కరెక్ట్ గా మనకు ప్రయత్నం చేస్తే గనక మనం ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటామని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఆధ్యాత్మిక సూత్రాల మీద, ఆయన భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద, ఇవేంటి ఈ నియమాలు ఏంటి ఇలా ఉన్నాయి అనే విరక్తి కలగకుండా
ఒకవేళ నేను విఫలమైపోతానేమో, నేను సరిగ్గా సాధించలేనేమో అనే నిరాశ లేకుండా నిజాయితీగా ప్రయత్నిస్తే గనుక మానసిక స్థైర్యంతో అంటే మనం ఆ faith తో గనుక నిజాయితీగా ప్రయత్నం చేస్తే మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఫలితం ఏంటంటే ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుతామని చెప్తున్నారు. అంటే భక్తి మార్గంలో ఆ, మనం ఆ, ముందుకు వెళ్ళగలమని చెప్తున్నారు అనమాట. సో 3.31లో అది చెప్పారు. ఏవైతే భగవంతుడు మీద శ్రద్ధతో ఇంకా అసూయ లేకుండా పనిచేసే వాళ్ళు కామ్యకర్మల నుంచి ఏ, విముక్తులు అవుతారని చెప్తున్నారు అనమాట దానిలో. అయితే మనకి 3.3 చూద్దాము. 3.2లో ఇలా ఇన్స్ట్రక్షన్స్ పాటించిన వాళ్ళ గురించి ఏంటి అనేది చెప్తున్నారు అనమాట కృష్ణ. సో అది కూడా చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు వరకు క్లియర్ గానే ఉందా? ఎస్ మాతాజీ. మాతాజీ మాతాజీ. క్లియర్ మాతాజీ. ఎస్ ఓకే. మాతాజీ. 3.32 ఒకసారి రిసైట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాము. ఏత్వే తదభ్యాస్ ఏత్వేతదభ్యసూయంతో ఏతే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం నానుతిష్టంతి మే నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ సర్వజ్ఞాన విమూఢాత్మాన్ విద్ధి నష్టాన చేతసః. విద్ధి నష్టాన చేతనః. చేతసః ఏత్వేతదభ్యసూయంతో ఏతేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. విద్ధి నష్టాన నష్టాన చేతనః. రాణి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఒకసారి అవును శ్లోకం మాతాజీ. రిసైట్ చేయండి. ఏతేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. కానీ అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులగును మూఢులుగను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులగును భావింపకూడదు. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. భువనేశ్వరి మాతాజీ భాష్యం చదవండి. హరిబోల్ మాతాజీ అందరికి ప్రణామాలు. శ్రీల ప్రభుపాదకు జై. భాష్యం. కృష్ణ భక్తి భావన ఇతడు కాకపోవడంలోని దోషము ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. పరమాధికారి ఆజ్ఞ పట్ల చూపే అవిధేయతకు శిక్ష ఉన్నట్లే భగవద్ఆజ్ఞ పట్ల అవిధేయతకు కూడా తప్పకుండా శిక్ష ఉంటుంది. ఆ అవిధేయుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా శూన్య హృదయం కారణంగా తనను గురించి పరబ్రహ్మము పరమాత్ముడు భగవంతుని గురించి జ్ఞానహీనుడై ఉంటాడు. అందుకే జీవన పూర్ణత్వం గురించి అతడికి ఆశ ఉండదు. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో అయితే మనకి ఇక్కడ ఎవరు ఆయన చెప్పిన బోధనలను అనుసరించరు, ఉపదేశాలని పాటించరో వాళ్ళకి ఏం జరుగుతుందనే చెప్తున్నారు అనమాట. ఏం జరుగుతుందంటే వాళ్ళు జ్ఞాన విహీనులుగా పరిగణిస్తారని చెప్తున్నారు, ఇంకా మూఢులుగా పరిగణిస్తారని చెప్తున్నారు, ఇంకా పరిపూర్ణత్వమును పొందు యత్నంలో భ్రష్టులవుతారని ఈ మూడు విషయాలు చెప్తున్నారు అన్నమాట. సో ఎవరెవరు పాటిస్తే ఏం జరుగుతుంది అనేది ముందు శ్లోకాల్లో చెప్పారు, పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది చెప్తున్నారు అనమాట. నాను తిష్టంతి మే మతం ఏత్వేద ఏత్వే ఏత్వేతద్ అభ్యసూయంతో అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే అసూయతో ఉంటారో, ఎవరైతే ఎన్వితో ఉంటారో నాను తిష్టంతి, అనుతిష్టంతి అంటే పాటించటము, నాను తిష్టంతి అంటే వాళ్ళు పాటించకపోవడం అన్నమాట. అంటే ఎవరైతే నేను చెప్పినవి పాటించరో వాళ్ళు ఏమవుతుందంటే సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మూఢులుగా పరిగణిస్తారు, అజ్ఞానులుగా పరిగణిస్తారు,
ఇంకా వాళ్ళు పర్ఫెక్షన్ అనే స్టేజ్ కి వెళ్ళలేరు అనమాట. వాళ్ళు విద్ధి నష్టాన్ని అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు పర్ఫెక్షన్ స్టేజ్ కి వెళ్ళడానికి ఫెయిల్ అవుతారని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ జనరల్ గా కృష్ణ మనల్ని బెదిరిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? నేను ఇవి చెప్తున్నాను, ఇవి చేయకపోతే మీకు ఇలా అవుతుంది అని అన్నప్పుడు బెదిరించినట్టు అనిపిస్తుందా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. భయం కలిగినట్టుంది మాతాజీ. అయితే పిల్లలకు మనకి అలా అవుతుంది మాతాజీ. అయితే ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకు చెప్తారనమాట. ఇప్పుడు నువ్వు చదువుకోపోతే, నువ్వు టీచర్ చెప్పని పాటించకపోతే నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతావు, నీకు నాలెడ్జ్ రాదు, ఇంకా నీకు ఇంటెలిజెన్స్ పెరగదు, నీకు లైఫ్ లో కష్టపడతావు అని చెప్తే అది భయపెట్టినట్ట, లేకపోతే వెల్ విషింగ్ అడ్వైజ్ అంటారా? వెల్ వెల్ విషింగ్. విత్ అడ్వైస్ వెల్ మాతాజీ. విషింగ్ అడ్వైస్. భయపట్టినట్టే భయం ఉంటుంది. ఇన్ కేస్ అలా అన్నా వాళ్ళు మన మంచి కోసమే చెప్పుంటారు అనిపిస్తుంది మాతాజీ. అవును, అంటే వెల్ విషింగ్ అడ్వైస్ అన్నట్టే కదా. ఎస్ మన మాతాజీ. మన మన మంచి గురించే చెప్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ గా కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు నువ్వు చదువుకోనన్నా చదువుకుంటే నువ్వు చక్కగా నీకు నాలెడ్జ్ వస్తది, నువ్వు జీవితంలో సెటిల్ అవుతావు అని చెప్తే వింటారు. కానీ కొంతమంది వినరు కదా. వినని వాళ్ళకి నువ్వు వినకపోతే ఏం జరుగుతుందని చెప్పాలా లేదా? వెల్ విషింగ్ అడ్వైజే కదా అది. ఎస్ చెప్పాలి. మాతాజీ. అవును. సో అయితే కృష్ణ అలా వెల్ విషింగ్ అడ్వైజ్ ఇస్తున్నారనమాట. ఇక్కడ మనల్ని ఏం బెదిరించట్లేదు. సో అయితే మనకి ఎవరైతే ఈ పని చేయరో వాళ్ళకి, ఇప్పుడు జనరల్ గా ఏదన్నా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు మనకి లా అండ్ ఆర్డర్ ఉంటుందా, గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాయి. వాటిని వైలేట్ చేస్తే వాటికి సంబంధించిన శిక్షలు అనేవి అనుభవించాలి కదా. అవును ఇప్పుడు మాతాజీ. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, మనం ఇదేంటి దొంగతనం చేస్తే పనిష్ చేశారు అని ఎవరైనా అడుగుతారు? అడగరు కదా. అడగరు అడుగురు మాతాజీ. మాతాజీ, పనిష్మెంట్ ఇస్తారు మాతాజీ. శిక్ష పనిష్మెంట్ పడుతుంది. ఇస్తారు, అండ్ మనం కూడా అప్రిషియేట్ చేస్తాం, ఆ పనిష్మెంట్ కరెక్ట్ గా ఇచ్చారు అని అనుకుంటాం. అలానే మనకి యూనివర్సల్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. అక్కడ భగవంతుడే మాస్టర్ అన్నమాట. అంటే మనకి ఈ స్టేట్ లా అంటే స్టేట్ లో మాత్రమే జరుగుతుంది, సెంట్రల్ లా అంటే ఇండియా ఒక కంట్రీకి సంబంధించి జరుగుతుంది, అలా ఉంటుంది. కానీ యూనివర్సల్ గవర్నమెంట్ అంటే మనకి ఈ కాస్మోస్ మొత్తం ఎవరైతే క్రియేట్ చేశారో భగవంతుడే దానికి జడ్జ్ అన్నమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారం కూడా మనకి ఉంటాయి. మనకి ఇంత చిన్న స్టేట్, ఇంత చిన్న ఊరు, ఇంత చిన్న విలేజ్ నడపాలంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. లేకపోతే చాలా కష్టం. మరి ఇంత పెద్ద ఎంటైర్ కాస్మోస్ క్రియేట్ చేసినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలా, అవసరం లేదా? ఉండాలి ఉండాలి మాతాజీ. సో ఉండాలి అందుకనే మనం మాతాజీ. ఈ రూల్స్ ఖచ్చితంగా అండ్ మాతాజీ. కృష్ణ చెప్పినట్టు పాటించాలన్నమాట. పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది ముందు 3 శ్లోకాస్లో చెప్పారు. పాటిస్తే ఏం జరుగుతుందని చెప్పారు, పాటించకపోతే ఏం జరుగుతుందనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. అంటే మనకి జనరల్ గా ఎందుకు చేస్తాం ఇలాగా అంటే, మనకి లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉంటుంది మెటీరియల్ నేచర్ తో. అంటే ఈ త్రిగుణాలతో మనకి ఆ, అనుబంధం ఉండడం వల్ల మనం ఒక స్వభావం అనేది ఒకటి వస్తుందన్నమాట మనకి. ఆ స్వభావం వల్ల మనకి అంటే కొంతమందికి వర్కింగ్ స్టైల్, థింకింగ్ స్టైల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదా. అవన్నీ మనం ఎలా ఎక్వైర్ చేస్తామంటే, మనం ఈ ప్రకృతితో మనం ఆ, ఈ అనుబంధం వల్ల మనకి త్రిగుణాలు అనేవి వస్తాయి. ఆ త్రిగుణాల వల్ల మనకి ఒక స్వభావం అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఆ త్రిగుణాల వల్లే క్షత్రియుల్లాగా పుడతారు, బ్రాహ్మణుల్లాగా పుడతారు, వైశ్యుల్లాగా పుడతారు అనమాట. అంటే వాళ్ళకి అసోసియేషన్ వల్ల, ఒక స్వభావం వల్ల వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఉందనుకోండి, ఆ స్వభావం క్షత్రియుల్లాగా పుడతారు అనమాట. లేకపోతే సౌమ్యమైన మనస్తత్వం డెవలప్ చేసుకుంటే గనక ఆ స్వభావం ఉంటే బ్రాహ్మణుల్లాగా పుడతారు, లేదు అంటే ప్యాషన్ ఉంటే గనక వైశ్యుల్లాగా పుడతారు. అట్లా ఒక్కొక్కళ్ళ యాక్టివిటీస్ ని బట్టి వాళ్ళకి ఉన్న ప్రకృతి త్రిగుణాలతో అనుబంధం ఉండబట్టి వాళ్ళు ఒక్కొక్కలాగా వాళ్ళకి ఈ స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే మనకి ఈ స్వభావాన్ని ఎలా అణిచివేయాలా, లేకపోతే ఏం చేయాలనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఈ పాటించకపోతే వీళ్ళని జ్ఞాన విహీనులు, మూఢులు, ఇంకా పరిపూర్ణత్వం పొందు యత్నంలో విఫలమవుతారని చెప్తున్నారు. ఆ అలా చేయడం వల్ల ఇవి జరుగుతాయి, ప్లస్ వాళ్ళ శిక్ష కూడా అనుభవించాలని చెప్తున్నారు అనమాట. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే పాటించరో వాళ్ళు ఇలా అవడంతో పాటు వాళ్ళకి ఇంకా శిక్ష అనేది కూడా లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ఏదైనా మనం తప్పు దారిలో వెళ్తున్నప్పుడు మనకి పనిష్మెంట్ అనేది సహజంగా వచ్చినట్టే, యూనివర్సల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ప్రకారం కూడా మనకి శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. 3.33 చూద్దాము.
స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. నిగ్రహః కిం కరిష్యతి. ఉషా మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చదివారు. ఉషారాణి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మను అనుసరించును. అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. మీరు సగం చదవండి, స్వాతి మాతాజీకి సగం అవకాశం ఇద్దాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదుకి జై. సప్తమాధ్యాయం 7.14 శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించిన రీతి మనుజుడు సంపూర్ణ కృష్ణ భక్తి భావన ఎనడి ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొనినదే భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి ముక్తిని పొందలేడు. కావున లౌకిక భావంలో గొప్ప విద్వాంసుడని పేర్కొన్న వారిని సైతము కేవలం సిద్ధాంత మాత్ర జ్ఞానంచే ఆత్మను దేహంనకు అన్యంగా గాంచుట మాయా బంధం నుండి ముక్తిని పొందుట సాధ్యం కాదు. హరే కృష్ణ మాతాజీ. 3వ లైన్ నుండి చదవండి మాతాజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానమునందు పురోగతి సాధించిన వారిగా పైకి ప్రదర్శిస్తూ అంతరమున తాము జయింపలేని గుణములకు పూర్తిగా వశులై ఉండునట్టి నామమాత్ర ఆధ్యాత్మిక వాదులెందరో గలరు. మానవుడు విద్యాజ్ఞానం సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల సుదీర్ఘ సంబంధము చే బద్ధుడై ఉండును. మానవుడు తన భౌతిక స్థితిని అనుసరించి వివిధ కర్మలలో నెలకొని ఉన్నప్పటికీ భౌతిక సంబంధముల నుండి విముక్తి పొందుటకు కృష్ణ చైతన్యము తోడ్పడును. కనుకనే సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవ్వరును విద్యుక్త ధర్మములను త్యజింపరాదు. విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమంగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారుటకు యత్నింపరాదు. మానవుడు తానున్న స్థితి అందే నిలిచి ఉత్తమ శిక్షణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందుటకు యత్నించుటయే ఉత్తమమైన విధానము. ఆ విధంగా అతడు శ్రీకృష్ణుని మాయాబంధము నుండి విడుదలను పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, సో ప్రతి ఒక్కరూ మనం ఇందాక చెప్పుకున్నట్టు త్రిగుణముల నుంచి ఒక స్వభావాన్ని పొందుతారు, దాన్ని అనుసరిస్తారనమాట. సో జ్ఞానవంతమైన మానవుడు కూడా తన స్వభావానికి తగ్గినట్లే కర్మని అనుసరిస్తారని చెప్తున్నారనమాట. అంటే ఎవరైతే తెలివైన ఉంటారో, వాళ్ళు జ్ఞానం ఉంటుందో వాళ్ళు వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా కర్మ అనేది చేస్తారు.
ఆ, అలా కాకుండా కర్మ చేయకుండా నిగ్రహించుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేది కృష్ణ చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఏదైతే స్వభావం ఉంటుందో దాని ప్రకారమే కర్మని చేయమని చెప్తున్నారు అనమాట. చేయకుండా మనం ఇప్పుడు కొంతమంది ఆర్టిఫిషియల్ రెనౌన్సియేషన్ అనేది చేస్తారు. అంటే ఎలా అంటే వాళ్ళకి మైండ్ లో కోరిక ఉంటుంది, చేయాలనే ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అర్జునాన్ని తీసుకుంటే, అర్జున ఒక క్షత్రియ అన్నమాట. సో ఆయన క్షత్రియ కాబట్టి ఆయన క్షత్రియ డ్యూటీ ఏంటి? ఫైటింగ్ చేయడం, అవునా కదా? సో ఆయన క్షత్రియ, నేను ఫైటింగ్ చేయను, నేను ఆ, భిక్షం భిక్షం ఎత్తుకొని బతుకుతానని చెప్తారు కదా కృష్ణుడికి, అవును అంటారా మాతాజీ. మధ్యలో? సో అలా క్షత్రియుడు భిక్షాటన చేయడం వల్ల ఆయన స్వభావం ఏంటి? ఆయన స్వభావం ఫైటింగ్ చేయడం. ఆయన క్షత్రియుడు, అడ్మినిస్ట్రేషన్, ఫైటింగ్ ఆయన స్వభావం. కానీ ఆయన అది వదిలేసి ఆ, భిక్షాటన చేయడం వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వాళ్ళందరితో ఫైట్ చేస్తారు కదా, ఎందుకంటే ఆయన స్వభావం అది కాబట్టి, అవునా కాదు? Yes, మాతాజీ. సో అందుకనే ఇలా నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు పని చేయమని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆ, యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా కంట్రోల్, సెన్స్ కంట్రోల్ అనేది బాగా చేస్తారు. అంటే వాళ్ళ స్వభావం తగ్గట్టుగా వాళ్ళు కర్మ చేయరు, వాళ్ళన్నిటిని రెస్ట్రిక్ట్ చేస్తారు. రెస్ట్రిక్ట్ చేయడం వల్ల వాళ్ళకి మైండ్ లో అనేది అది ఉంటుందన్నమాట. మైండ్ క్లియర్ అవ్వదు కదా. అందుకని కృష్ణ చైతన్యం ద్వారా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళమంటున్నారు. దానివల్ల మీరు ఆ స్టేజ్ కి ఆటోమేటిక్ గా వస్తారని చెప్తున్నారు. రెస్ట్రిక్షన్స్ లేకుండానే మన స్వభావం అనేది కూడా చేంజ్ అవుతుంది కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే అనేది చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇప్పుడు మన మన కర్మల్ని బట్టి మనం అంటే మనకున్న స్వభావాన్ని బట్టి మన ఆ స్వభావాన్ని మనం కృష్ణ చైతన్యంలో కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పెయింటింగ్ బాగా వచ్చు అనుకోండి, పెయింటింగ్ కృష్ణ పెయింటింగ్స్ వేయచ్చు, సర్వీస్ లో వాడచ్చు. కుకింగ్ బాగా వచ్చు అంటే కృష్ణ సర్వీస్ లో వాడచ్చు. అంటే మన స్వభావాన్ని బట్టి మనం కర్మ అనేది చేయమని ఇక్కడ రికమెండ్ చేస్తున్నారు అనమాట కృష్ణ. అలా చేయకపోవడం వల్ల ఉపయోగం ఏం లేదని కూడా చెప్తున్నారు. దానివల్ల ఒక సెన్స్ కంట్రోల్ చేయడం వల్ల మనం రైట్ మార్గంలో వెళ్ళము. రైట్ గా మన కర్మ చేయకపోవడం వల్ల మనం మంచిగా కృష్ణ కాన్షియస్నెస్ లో కూడా మనం అభివృద్ధి చెందలేమని చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో మనకి కృష్ణ ఈ శ్లోకంలో ఆ, మన స్వభావానికి తగ్గట్టుగా మనం పని చేయమని చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక ఆ, శాస్త్ర జ్ఞానంలో కొంతమంది పురోగతి చెందినట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు ఈ త్రిగుణాల నుంచి బయటికి రాలేరు. వాళ్ళ త్రిగుణాల నుంచి వచ్చిన స్వభావాన్ని నుంచి బయటికి రాలేరు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఈ మనకి ఎందుకంటే మనకి చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉందంట ఈ ప్రకృతితో. మనం ఎన్నో జన్మల నుంచి ఈ ప్రకృతితో అనుబంధం ఏర్పడడం వల్ల మనకి ఆ త్రిగుణాలు అనేవి వస్తాయి. ఆ త్రిగుణాల వల్ల మనకి ఒక స్వభావం అనేది వస్తుంది. అది చాలా సుదీర్ఘమైనది అని మనకు దానికి అందుకని మనం బద్ధులమై ఉంటామని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఈ వివిధ కర్మలు చేయడం వల్ల ఈ భౌతిక బంధాల నుంచి విముక్తి అనేది దొరకదు. సో మనం ఆ విముక్తి పొందాలంటే కృష్ణ చైతన్యమే మనకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అందుకని కృష్ణ చైతన్యంలోనే మన విద్యుక్త ధర్మాలని మనం చేయాలని చెప్తున్నారు. వాటిని వదిలేయకూడదు. విద్యుక్త ధర్మాలని హఠాత్తుగా వదిలేసి కృత్రిమంగా ఆ, ప్రయత్నిస్తే విఫలమవుతారని కూడా కృష్ణ మనకి చెప్తున్నారు అనమాట. అందుకని మనకి ఏదైతే స్వభావం ఉంటుందో దాన్ని మనం ఉత్తమ శిక్షణ ద్వారా కృష్ణ చైతన్యాన్ని పొందడానికి ప్రయత్నించమని చెప్తున్నారు. అదే ఉత్తమమైన మార్గం అని కూడా చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. సో దాని వల్లే మనం ఈ కర్మ బంధనాల నుంచి, ఈ మాయాశక్తి నుంచి బయటపడగలం అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. క్లియర్ గానే ఉందా? క్లియర్ మాతాజీ. సో నెక్స్ట్ ది చదువుదామా, లేకపోతే అంటే మనం ఆల్రెడీ 2 శ్లోకాస్ చదివామా? 3 3 టూ 3 శ్లోకస్ 2 3 3 3 2 ఇంకోటి 3 3 ఇంకోటి చదువుదామా, ఇంకా ఇక్కడ ఆపుదామా? అలా ఎక్కువ అయిపోతుందా? గుర్తుండదేమో. చదువుతాం మాతాజీ, చదువుతాం చదువుదామా? మాతాజీ. చదువుదామా? అందరికీ ఓకేనా? నెక్స్ట్ శ్లోక. ఓకే మాతాజీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ వసమాగచ్చేత్ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పంధినౌ తౌహ్యస్య పరిపంథినౌ తౌహస్య పరిపందినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ వసమాగచ్చేత్ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ తౌహ్యస్య పరిపంథినౌ గిరిజా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఇంద్రియస్తే ఇంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నివశమచ్చేత్ తౌహస్య పరిపంథినౌ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మోహిని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములచే మానవుడు వాటికి వశము కాకూడదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ భాష్యం సగం చదవండి, సగం మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరిబోల్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకు జై. భాష్యం. కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు భౌతిక కేంద్రీయ భోగంలో నెలకొనడానికి సహజంగా విముఖులై ఉంటారు. కానీ అటువంటి భావనలో లేని వారు శాస్త్రాలు విధి నియమాలను తప్పకుండా పాటించాలి. హద్దుమీరిన ఇంద్రియ భోగము భౌతిక బంధానికి కారణమవుతుంది. కానీ శాస్త్రాల విధి నియమాలను పాటించేవాడు ఇంద్రియ విషయాలచే బద్ధుడు కాడు. ఉదాహరణకు మైథున భోగము బద్ధ జీవునికి ఒక అవసరము. అది వైవాహిక బంధ అనుమతితో ఒప్పుకోబడుతుంది. శాస్త్ర ఆదేశాలను బట్టి మనిషి తన భార్యతో తప్ప ఇతర ఏ స్త్రీతోనూ మైథున క్రియలో పాల్గొనడం నిషేధించబడింది. ఇతర స్త్రీలందరినీ అతడు తన తల్లితో సమానంగా భావించాలి. కానీ అటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ పురుషుడు ఇతర స్త్రీలతో మైథున సంబంధం కలిగి ఉండటానికి మొగ్గు చూపుతాడు. ఈ కోరికలను అణిచివేయాలి, లేకపోతే అవి ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు అవుతాయి. భౌతిక దేహం ఉన్నంత వరకు దేహావసరాలకు నియమ నిబంధనలతో పాటుగా అనుమతింపబడతాయి. హరిబోల్ మాతాజీ. మాతాజీ. మాతాజీ చదివేనా, ఎవరన్నా చదువుతారా? సారీ మాతాజీ, నేను మ్యూట్ లో మాట్లాడుతున్నా. ఉషా మాతాజీ మీరు చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. మాతాజీ ఎక్కడి నుంచి మాతాజీ? కృష్ణ మాతాజీ. భౌతిక దేహం ఉన్నంత వరకు దేహానుసవరాల నియమ నిబంధనతో పాటుగా అనుమతించబడతాయి. కనుక అన్ని నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అంగీకరింపబడినవి. అయినను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై పూర్తిగా మనము ఆధారపడరాదు. అట్టి నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే ఆచరింపవలెను. ఎందుకనగా నియమ నిబంధనలను అనుసరించి పొందబడు ఇంద్రియ తృప్తి కూడా కొన్ని మార్లు మానవుని తప్పుద్రోవను పట్టించు ప్రమాదము కలదు. రాజమార్గమునందు ప్రయాణించు వారికి కూడా కొన్ని మార్లు ప్రమాదం ఎదురయ్యే అవకాశము ఉండుననేది విషయము తెలిసినదే కదా. మాతాజీ చదవనా? థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా మిగతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిగతా చదవండి. ఈశ్వర ప్రభు చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి. సురక్షితములైన రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరుగవని ఎవరునూ హామీ ఇవ్వజాలరు. భౌతిక ప్రకృతి సంపర్కం కారణమున భోగవాంఛ
అనంత కాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియ భోగము నియంత్రించబడినను మానవుడు పతనము నొందుటకు అవకాశము కలదు. కనుకనే నియమితమైన ఇంద్రియానుభవమును కూడా త్యజించవలసి ఉన్నది. కృష్ణ చైతన్యమునందు ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనినచో అది అన్ని విధములైన ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల అనాసక్తిని కలిగించును. కనుక జీవితపు ఏ స్థితియందును మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు. సర్వ విధములైన ఇంద్రియాసక్తుల నుండి అనాసక్తి వలన కలుగు ప్రయోజనము అంత్యమున కృష్ణ చైతన్య స్థితి అందు స్థిరత్వమును పొందుటయే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అంటే మనకి శ్లోకం కొంచెం టైం పడుతుంది, సో మనం ఇది రేపు తీసుకుందాము. అలాగే ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం మనకి మంగళారతిలో కొన్ని చేస్తున్నారు కదా వైష్ణవ గీతాలు, ఒకటి చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నవవిధ భక్తిలోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణగా చెప్తారు కదా. శ్రవణము పరిస్థితి మహారాజు, దాస్యము లక్ష్మీదేవి, అలాగా సాఖ్యము ఎవరు మాతాజీ? సాఖ్యం మనకి అర్జున్. అర్జున మాతాజీ. అది స్నేహితుడిగా హరే కృష్ణ. కుచేలుడు అంటారు కదా మాతాజీ. ఇద్దరు కుశలుడు కూడా చెప్తారు, కానీ మనకి ఎక్కువ వినేది మనకి అర్జునుడు అనమాట. సాఖ్యభావంలో ఉండేది మనకి అర్జునుడు అనమాట. శ్రవణంలో మనకి పరీక్షిత్ మహారాజ్ అనమాట. ఎందుకంటే ఆయన యాక్చువల్ గా ఆయనకి లాస్ట్ 7 days ఉంటాయి. ఒక శాపం వచ్చిన తర్వాత 7 రోజులే బతుకుతాడు కదా. అప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం ఎంత శ్రద్ధగా వింటారంటే ఆయన ఇంకా భోజనం చేయరు, పడుకోరు, ఏమి చేయరు అనమాట. మొత్తం ఉన్న టైం అంతా భాగవత శ్రవణానికి వాడుకుంటారు. సో కీర్తనం అంటే సుఖదేవ్ గోస్వామి ఆయన ఎంత శ్రద్ధగా విన్నారో సుఖదేవ్ గోస్వామి ఎంత శ్రద్ధగా చెప్పారనమాట మహారాజ్ పరీక్షిత్ కి, ఇంకా మిగతా ఋషులకి. సో ఆయన కీర్తనంకి ఆయన ఎగ్జాంపుల్. విష్ణు స్మరణం అంటే ఎప్పుడు విష్ణుమూర్తిని మర్చిపోకుండా కాన్స్టెంట్ గా ఎవరు గుర్తుంచుకుంటారు? ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ అంటే ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు భయం అనేది ఉండదు. ఎప్పుడు ఆయనకి కాన్స్టెంట్ గా మైండ్ లో విష్ణుమూర్తి స్మరణే ఉంటుందన్నమాట. ఇంకా నారదముని కూడా చెప్తారు, ఎప్పుడు నారదముని కూడా ఎప్పుడు నారాయణ నారాయణ అంటూనే ఉంటారు కదా, కాన్స్టెంట్ గా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆయన కూడా చెప్పుకోవచ్చు. అయితే పాద సేవనంలో లక్ష్మీదేవి అన్నమాట. ఎప్పుడు ఆయన పాదాల దగ్గర సేవ చేస్తూ ఉంటారు కాబట్టి పాద సేవనంలో లక్ష్మీదేవి ఎగ్జాంపుల్ అన్నమాట. అర్చనం అంటే డీటీ వర్షిప్ అన్నమాట. డీటీ వర్షిప్ విగ్రహారాధన ఎవరు చేస్తారు? పృథు మహారాజ్ చేస్తారు అనమాట. ఆయన ఎగ్జాంపుల్ దానికి. ఇంకా వందనానికి అక్రూర తెలుసు కదా మీకు. అక్రూర బృందావన వస్తారు కృష్ణాని చూడటానికి. కంసుడి దగ్గర ఆయన వర్క్ చేస్తారు. కృష్ణుని చూడటానికి బృందావనం వచ్చినప్పుడు ఆయన చాలా చక్కగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు అనమాట, వందనం చేస్తారు. సో ఆయన ఎగ్జాంపుల్ అనమాట. దాస్యంకి ఎవరు? దాస్యం అంటే మీకు హనుమాన్ గుర్తు రావాలి మనకి. సాఖ్యం అంటే అర్జున అన్నమాట. అర్జున ఇంటిమేట్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ కాబట్టి ఆయన గుర్తు రావాలి. ఇంకా ఆత్మ నివేదనం అంటే బలి మహారాజ్. వామన దేవుడికి ఆయన ఎంటైర్ కింగ్డమే కాకుండా ఆయన తలని కూడా 3వ పాదం ఎక్కడ పెట్టాలంటే నా నెత్తి మీద పెట్టమని చెప్తారు కదా. సో ఆయన కాకపోతే ఇవన్నీ చక్కగా ఆచరించిన ఒక మహారాజు ఉన్నారు. ఎవరు ఆయన? అంబరీష్ మహారాజు. ఇవన్నీ నవవిధ భక్తిలో ఆయన చక్కగా ఆచరించి చూపించారనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీ వల్ల మేము కూడా అందరిని తలుచుకున్నాము. భువనేశ్వరి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు మాతాజీ. ఓకే, మీరు ఇందాక లేదు మాతాజీ చదవడానికి హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు. సుమలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. మాతాజీ ఒక డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు మనం జీవిస్తున్న లైఫ్ లో జరుగుతుంది కదా ఇట్లాగా రోజు. దీంట్లో అన్ని భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుందా, కొంత స్వతంత్రత ఉంటుందా మాతాజీ? ఉంటుంది కదా మాతాజీ. నిర్ణయించిన దాని భగవంతుడు నిర్ణయించటం అంటే మన కర్మ ఫలితాలకు అనుగుణంగా జరుగుతుంది. అంటే మనం చేసిన కర్మ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక జీవికి హాని చేసాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో మనకి ఆ జీవి మళ్ళా మనకి హాని చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తినే వాళ్ళకి మళ్ళా వాళ్ళు ఎవరైతే తింటారో ఎవరినైతే చంపుతారో వాళ్ళు మళ్ళీ మనల్ని చంపుతారు. అది కర్మ సిద్ధాంతం. మనకి ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి ఒకప్పుడు మనం దేవుణ్ణి కోరుకున్నవి ఉంటాయి, ప్లస్ మన కర్మ ఫలితాలను బట్టి కూడా ఉంటాయి. చేంజ్ చేయొచ్చా అంటే చేంజ్ అవుతాయి. అంటే భగవంతుడి మెర్సీ ఉంటే చేంజ్ అవుతుంది. అంటే అది కాదు మాతాజీ, ఇప్పుడు వాటితో కర్మను అనుభవిస్తూ మళ్ళీ మనం కొత్తగా చేస్తాం కదా, కొత్తగా ప్రవర్తిస్తాం కదా, దాంట్లో మనకి ఏదైనా స్వతంత్రత ఉంటుందా? మనం బిహేవియర్ చేసే దాంట్లో కూడా దేవుడు నిర్ణయించిందే మనం బిహేవ్ చేస్తుంటామా? భగవంతుడు మనల్ని, అంటే మన స్వభావం అనేది భగవంతుడు ఆ, ఇలా చేయమని మనకి చెప్పరు. ఆ ఇండిపెండెన్స్ మనకి ఇస్తారనమాట. మనమే చేస్తాము స్వతంత్రంగా. మేబీ నాకు సరిగ్గా అర్థం కాలేదేమో మీ ప్రశ్న. యాక్చువల్ గా మనకి కర్మ ఫలితాలు అంటకుండా ఉండాలంటే మనకు భగవంతుడికి సమర్పించాలని అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనం ముందు చేసిన కర్మ ఫలితాలను బట్టి మనం ఇప్పుడు అనుభవించేది ఉంటుంది. ఇప్పుడు చేసే కర్మని మనం నియంత్రించచ్చా అని అడుగుతున్నారు కదా మీరు. లేదు లేదు, నియంత్రణ అవసరం లేదు. కాకపోతే మనం మంచిగా అంటే మనం అంటే కొన్నిసార్లు ఎవరెవరితో ఏదేదో మాట్లాడుతుంటాం, ఎక్కడనో పోయి ఏదేదో చేస్తుంటాం. అవి కూడా నిర్ణయించిన ప్రకారమే చేస్తామా, లేకపోతే కొత్తగా లేదు అంటే లేదు. మనం మొత్తం చేసే దాంట్లో కర్మను అనుభవిస్తూ మళ్ళా మనము స్వతంత్రంగా బిహేవ్ చేసేది కూడా ఉంటుందా? అన్ని కూడా భగవంతుడు నిర్ణయించినవి అవుతాయా అనేసి అంటే అడగడానికి వస్తలేదు. అంటే భగవంతుడు మనల్ని తప్పు చేయమని నిర్ణయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్వతంత్రత ఉంటుంది. అయితే మనకి నెక్స్ట్ 36 శ్లోకాలు వస్తుంది అనుకుంటా. ఎందుకు ఇంత ఒక్కోసారి మనకి తప్పు చేయాలని ఉండదు, కానీ తప్పు చేస్తాం. అవునా? ఫోర్స్ఫుల్ గా ఏదో చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళని అలా అనాలని ఉండదు, కానీ అనేస్తాం అనమాట. అదేనా మీరు అడుగుతుంది? అవును మాతాజీ. ఇప్పుడు మనం స్వతంత్రంగా బిహేవ్ చేస్తాం కదా, చేసేటప్పుడు అట్లా కాకుండా మళ్ళీ మనమే ఎక్కువ నిర్ణయం తీసుకొని చేస్తుంటాం కదా, ఏవైనా వర్క్స్ ఏవైనా అది అంటే పాపం అని మనకి తెలుసు, తప్పని తెలుసు, ఒక్కొక్కసారి ఫోర్స్ఫుల్ గా అట్లనే ఎవరో నెట్టినట్టు చేసేస్తూ ఉంటాం కదా. అయితే మన 3.36 లో అర్జునుడు అడుగుతారు అనమాట. అదే క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చనే. అర్జునుడు మన కోసం ఆ క్వశ్చన్ భగవద్గీతలో అడిగారు అనమాట. ఏదో ఎవరో నెట్టేసినట్టు బలవంతంగా నా చేత, కొంతమంది చేత పాపకర్మలు ఎందుకు అలా ఇన్స్పైర్ అవుతారు, ఎందుకు చేస్తారు అనేది అర్జునుడు అడుగుతారు. మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆ శ్లోకంలో తెలిసిపోతుంది. 3.36 మాతాజీ. అవును. ఓకే మనం మాతాజీ. 3.5 చదివాం కదా, 3.36 లో అర్జున అడుగుతారు, సేమ్ క్వశ్చన్ అడుగుతారు మీరు అడిగింది. అయితే మన జీవితంలో కొంత స్వతంత్రత ఉంటుందని తెలియజేసే శ్లోకం కూడా ఉంటుందా మాతాజీ ఇంకా? జీవితంలో మనకి స్వతంత్రత ఉంటుంది. అంటే స్వతంత్రత అంటే ఆ అంటే మీ క్వశ్చన్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి అడగండి. స్వతంత్రత అంటే మీకు స్వతంత్రత ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏమి వండుకొని తినాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది, అంటే అఫ్ కోర్స్ అన్ని 100% మీ కంట్రోల్లో ఉండదు. ఒకసారి అనుకున్నవి కూడా జరగలేకపోతే కర్మ ఫలితాలు బట్టి మీకున్న పుణ్య ఖాతాని బట్టి కూడా ఉంటుంది. బట్ స్వతంత్రత కూడా ఉంటుంది. కొంత కొంత అదే నేను అడిగింది, ఉంటుంది. మొత్తం టోటల్ కాదు, కొంత కూడా మనకి ఉంటుందా అనేసి. మొత్తం అంటే ఉంటుంది ఉంటుంది 24 అవర్స్ దేవుడు నిర్ణయించింది జరుగుతుందా, లేకపోతే కొన్ని మన స్వతహాగా మన ప్రవృత్తి పైన చేస్తుంటామా? భగవంతుడు మనకి ఆ స్వతంత్రత ఇస్తారు కదా మాతాజీ. దేవుడు నిర్ణయించినట్టే జరగాలంటే దేవుడు బలవంతంగా మనల్ని భక్తి మార్గంలోనే పెడతారు. ఎందుకంటే అదే మనకి మంచిది కాబట్టి. ఇప్పుడు మనకి పిల్లలకి మనం ఎంతైతే స్వతంత్రత ఇస్తామో, ఇప్పుడు మనం చెప్పినా చేయకపోతే కొన్ని వదిలేస్తాం కదా. అవునా కదా? అవును అవును. సో అట్లనే మనకు కూడా భగవంతుడు ఆ స్వతంత్రత ఇస్తారనమాట. అంటే మన స్వతంత్రంగా కూడా నడుస్తాయి, మన కర్మ ఫలితాలను బట్టి కూడా నడుస్తాయి అన్నమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చింది మీరు టెంపుల్ కి వెళ్ళాలంటే మీరు మీ మీ చేతిలో ఉంటుంది కదా. వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు కదా. ప్రయత్నం అవును అయితే చేస్తారు కదా. అది అవుతుందా లేదా పక్కన విషయం, ప్రయత్నం అయితే చేస్తారు కదా. అవును మాతాజీ.
ఆ, ఇప్పుడు అర్థమైంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాద ప్రణామం. ఇప్పుడే చెప్పారు మాతాజీ తోటి. అదే మనం ఈ జన్మలో అట్లే అంటే ఎలా చెప్పాలంటే ఏదైనా హాని చేస్తాయి మనకి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో హాని చేస్తాయి అని చెప్తున్నారు కదా మాతాజీ. అది ఒక్కొక్కసారి మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కదా, అవి కూడా మనకి నెక్స్ట్ జన్మలో అలా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మాతాజీ? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఉంటుంది, కానీ శిక్ష డిఫరెంట్ ఉండొచ్చు. అందుకనే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రతిదీ ఏది చేసినా కూడా మనం కృష్ణకు ఆఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఆ, ఇప్పుడు చెట్లు, ఆకులు, కూరగాయలు తిన్నా కూడా అది కూడా వైలెన్సే కదా. ఇప్పుడు మనం కట్ చేసినప్పుడు కొన్ని క్రిములు కీటకాలు చనిపోతాయి, అండ్ మనం కట్ చేసినప్పుడు పెయిన్ అనేది అంటే చేతనం అనేది తక్కువగా ఉంటుంది చెట్లకి, యానిమల్స్ తో పోల్చుకుంటే. కానీ ఎంతో కొంత వైలెన్స్ అయితే జరుగుతుంది. అవన్నీ మనం భగవంతుడికి ఆఫర్ చేయడం వల్ల అవంతా ఎవరైతే ఇప్పుడు ఈ కల్టివేషన్ చేస్తారో, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఇవన్నీ పండిస్తారో, వాళ్ళు కూడా ఎంతో కొంత వైలెన్స్ అయితే చేయాలి కదా. పురుగులు అవన్నీ రాకుండా మందులు చల్లుతారు. ఇంకా అవి వ్యవసాయం చేసేటప్పుడు చాలా క్రిములు కీటకాలు చనిపోతూ ఉంటాయి. దాని తర్వాత వాటిని పండించడానికి క్రిములు ఏమన్నా ఉన్నా వాటిని తీసేసి చంపేస్తారు. ఇవన్నీ చాలా జరుగుతాయి కాబట్టి ఆ వైలెన్స్ అంతా కూడా మనం తినే ఫుడ్ లో ఉంటుంది. దానికోసమనే మనం కృష్ణ చైతన్యంలో కరెక్ట్ గా భక్తి భావనలో ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు భగవంతుడికి సమర్పించి తింటారు కాబట్టి అవన్నీ అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఏ పని చేసినా కృష్ణని సెంటర్ లో చేసుకొని చేయమంటారు. అందుకని కర్మబంధం నుంచి విముక్తులు అవ్వడానికే చేయమని చెప్తారనమాట. ఆ కర్మలన్నీ నేను తీసుకుంటానని కృష్ణ చెప్తారనమాట. ఆ నాకు ఫలితాలన్నీ నాకు ప్రసాదం వదిలేయండి. ప్రసాదం పెడతాము ఆ ఫుడ్ దాని గురించి ఓకే మాతాజీ. జనరల్ గా మనం ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తాం, జాగ్రత్తగా చూసి నడుచుకుంటూ ఏం వెళ్ళలేం కదా. ఏదో ఒకటి చిన్నవైనా ఏదో ఒకటి చనిపోతూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటివి మనం అదేమి దేవుడికి ఏం ఆఫర్ చేయట్లేదు కదా మాతాజీ. అలాంటప్పుడు కూడా అటాక్ జరుగుతూనే ఉంటాయా? జరుగుతాయి. భగవంతుడికి ఆఫర్ చేయని ప్రతి పనికి జరుగుతాయి. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు సపోజ్ మనం బాడీ మెయింటెనెన్స్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం? భక్తి చేసుకోవడం కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నాము. మన భావన అట్లా ఉండి భగవంతుడి సేవలో చేస్తే గనుక ఏమి కాదు. అంటే అందుకనే మనకి ఏ పని చేసినా కృష్ణాని సెంటర్ లో చేసుకుని చేయమని చెప్పేది అందుకే. మన కృష్ణ చైతన్యం అంటేనే అది కదా. దానివల్ల ఇవన్నీ ఏ పని చేసినా దానికి రిలేషన్ కృష్ణతోనే ఉంటుంది మనకి. ఇప్పుడు మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తున్నాం, మనం జాబ్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం? మన జీవనం గడవాలి, మనం మన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి అది మనకి తోడ్పడాలి కాబట్టి చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది భగవంతుడు తీసేసుకుంటారు అన్నమాట. లేదు నేను సొంతంగా ఎంజాయ్ చేయడానికి చేస్తున్నా అంటే అది మనం అనుభవించాల్సిందే. అంటే ఆ అల్టిమేట్ స్టేజ్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ప్రతి దాంట్లో మనం కృష్ణ సెంటర్ చేసుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇనీషియల్ గా కొద్దిగా టఫ్ అవుతుందని మనకి శ్లోకంలో కూడా చెప్పారు కదా. కానీ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి వెళ్తాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్కరేజ్ అవ్వకూడదు అని కూడా చెప్తున్నారు కృష్ణ మనకి. ఎవరైతే అలా అవ్వకుండా ప్రయత్నిస్తూ ఉంటారో సిన్సియర్ గా, వాళ్ళు ఖచ్చితంగా ఆ మార్గంలో అల్టిమేట్ గా రీచ్ అవుతారు భక్తి మార్గంలోకి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే ఓకే మాతాజీ, క్లియర్ గా అనిపించింది. ఓకే మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హ్యాండ్ రైస్ అయితే ఏమి లేవు. మేబీ మనం ఎవరైనా వైష్ణవ గీతాలు ఏదైనా పాడతారా? శిక్షాష్టకం తులసి చేస్తారా హారతి ఎవరైనా? కానీ నేను చేస్తాను మాతాజీ. ఓకే, ఎవరైనా చేయండి మాతాజీ. చేస్తాను మాతాజీ. హరిబోల్. ఒక్క చేయండి నిమిషం, మాతాజీ. ఒక్క నిమిషం. మాతాజీ ఎవరు చేస్తున్నారు? నేను చేయను, ఎవరైనా చేస్తారు. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరే హరే. అందరికీ ప్రణామాలు మాతాజీ మాతాజీ. ఒక్క నిమిషం. మాతాజీ థ్యాంక్ యూ, మీరు చేయండి, నేను
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నేను ఆన్ చేసి పక్కన నేను కొంచెం పని ఉంది చేసుకుంటాను. మీరు కంటిన్యూ చేసేయండి మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవ వృంద కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల భగవద్గీత కీ జై. హరే కృష్ణ.